హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అబౌట్. టుడే వీడియోలో మనం సిఏఎస్ఎఫ్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది నాకు జాయిన్ లెటర్ వచ్చిందనమాట. సో ఇది నా పేరు, నా రోల్ నెంబరు. సో చూసామంటే ఇందులో సబ్జెక్ట్ ఏమంటే రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. సో ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంటు. సో ఇక్కడ శాలరీ డీటెయిల్స్ చూసామంటే మనకి పే మ్యాట్రిక్స్ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు ఉందన్నమాట. సో నా ట్రైనింగ్ ఎక్కడ వచ్చిందంటే ఆర్టీసీ అర్కోణం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ అర్కోణం, చెన్నై, తమిళనాడు. నాకు చెన్నైలో వచ్చిందనమాట అర్కోణం సెంటర్. సో ఇది నాకు వచ్చేసి సిఎస్ఎఫ్లో సెలెక్ట్ అయినా అనమాట నేను. 2025 బ్యాచ్. సో నాకు జాయిన్ డేట్ చూసుకున్నామంటే ఓకే, ఇక్కడ ఇఫ్ యూ యాక్సెప్ట్ ద అబౌవ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూ మే సో నా ట్రైనింగ్ సెంటర్ చూసామంటే ఇఫ్ యూ యాక్సెప్ట్ ద అబౌవ్ మెన్షన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూ మే రిపోర్ట్ టు ద ప్రిన్సిపల్ ఆర్టీసీ అర్కోణం ఆన్ 22/1/2025 అంటే నాకు 26 అయితే ఫర్నూన్ లోపు నాకు రిపోర్ట్ చేయమని యాజ్ రిపీట్ ఆన్ మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ 22 ఫర్నూన్ ఇచ్చాడనమాట. సో జాయినింగ్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. నాకు సిఎస్ఎఫ్ వచ్చింది. సో దానికి ఆన్ కంప్లీషన్ ఆఫ్ జాయినింగ్ ఫార్మాలిటీస్ యాజ్ పర్ ద రూల్స్ ఆర్ రిక్వైర్మెంట్ అండర్ గో బేసిక్ ట్రైనింగ్ ఆర్టీసీ అనమాట. సో ఇది చూసాము. నెక్స్ట్ పాయింట్ చూసామంటే ఇన్ కేస్ యూ ఫెయిల్ ద రిపోర్టింగ్ టు ద ట్రైనింగ్ సెంటర్ 22 లోపు మనం కానీ రిపోర్ట్ చేయకపోతే ఇట్ విల్ ప్రజ్యూమ్ దట్ యు ఆర్ నాట్, మనకి ఇంట్రెస్ట్ లేదనేసి మన జాయినింగ్ అనేది క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ స్టాండ్ క్యాన్సిల్ అనమాట. హౌఎవర్ ఇఫ్ యూ నాట్ రిపోర్టెడ్ ఆన్ ద ఆర్టీసీ అర్కోణం బట్ జాయినింగ్ సెంటర్ 20 లోపు అనేసి డ్యూ టు మనకి ఇప్పుడు రీజన్స్ ఉంటుంది కదా. సో ఆ రీజన్స్ ఏమనేసి మనం చెప్పామంటే వాళ్ళకి వచ్చేసి మనం వచ్చేసి జాయిన్ డేట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. అది ఎప్పుడు అంటే యూ మే రిక్వెస్ట్ టు ద ఎక్స్టెన్షన్ టు రీచ్ ద ఆర్టీసీ. మన 2వ తేదీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ జనవరి 2 లోపు మనం కానీ వాళ్ళకి స్పీడ్ పోస్ట్ స్టార్ట్ చేసామంటే సో వాళ్ళు కానీ మన రీజన్ చూసి ఎక్స్టెండ్ చేస్తారనమాట. మన జాయిన్ డేట్ 20 అనుకో, మీకు హెల్త్ బాగాలేదు, లేదంటే మీకు ఏదైనా ఇంట్లో ఏదైనా ఎవరికైనా ఏం బాగాలేదంటే, లేదంటే ఏమన్నా ఎగ్జామ్స్ ఉంటే మోస్ట్లీ ఇవ్వరు. సో హెల్త్ బాగాలేదన్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో దానివల్ల మనకి జాయినింగ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అది మీకు కరెక్ట్గా వ్యాలిడ్ ప్రూఫ్స్ అనేది మీరు వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. సో మీకు ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ ఇచ్చారో నాకు అర్కోణం ఇచ్చాను కాబట్టి అర్కోణం సెండ్ చేయాలా. ఒకవేళ మీకు ఏదైనా వచ్చి మీరు వేరేది వచ్చి అనుకోండి, సో మీరు అక్కడికనేది నీకు సెండ్ చేయాలన్నమాట ఆ ట్రైనింగ్ సెంటర్కి. సో ఇది అనమాట వీడియో. నేను సిఎస్ సెలెక్ట్ అయ్యాను. సో ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఉన్న సెలెక్ట్ అయ్యింటే, ఏ పోస్ట్ సెలెక్ట్ అయ్యింటే వాళ్ళు కామెంట్ చేయండి. నేను వాళ్ళకి జాయిన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్తానమాట నేను. సో ఇంతకుముందు వీడియో చేశాను, దాంతో అన్నీ చెప్పాను అనమాట. ఏ డేట్స్ అనేది ఉంటుంది, ఎస్ఎస్బికి, సిఆర్పిఎఫ్కి, బిఎస్ఎఫ్కి, అస్సాం రైఫిల్స్కి, ఐటీబీపీకి అని చెప్పాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మన ట్రైనింగ్కి ఏమేమి తీసుకెళ్ళాలా, నెక్స్ట్ మన థింగ్స్ కానీ మన ఏం కావాలి, మన బ్యాగ్స్, సో లగేజ్ మొత్తం ఏం ప్యాక్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇంకా ఇక్కడ చూసారంటే మీకు మనీ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ చూసుకుంటే మీకు ఇచ్చారు యూ షుడ్ పొజిషన్ ఆఫ్ సఫిషియంట్ మనీ ఇన్ యువర్ అకౌంట్ అట్లీస్ట్ 8,000 అనమాట. ఇదేమంటే 8,000 వచ్చేసి మెస్ ఫీజ్ అనమాట. సో మెస్ ఫీజ్ మనం డిపాజిట్ చేయాలి ఇక్కడ. సో ఇది చూసామంటే ట్రైనింగ్ సెంటర్ అది రిపోర్టింగ్ మనం ఎప్పుడైతే రిపోర్టింగ్ చేస్తామో ఆ టైంలో వచ్చేసి మనం 8,000 అనేది కట్టాలా. 8,000 ఉంటుంది. ప్లస్ ఇంకా ఏముంటుందంటే ఇంకా ట్రైనింగ్ కిట్ ఉంది మనకు. ట్రైనింగ్ కిట్కి ఒక అమౌంట్, సర్టెన్ అమౌంట్ 10,000 దాకా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా షెల్టర్ ఫీజ్ అనుకుంటే ఏదో నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. సో అది అమౌంట్ వచ్చేసి నాకు 12,000 అంటే మొత్తం వచ్చేసి మీరు మ్యాక్సిమం వచ్చేసి 30,000 క్యారీ చేయండి. మీకు నీడ్స్ అనేది సరిపోతుంది 30,000. సో ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.